గైస్ ఇంకోండి ఈరోజు ఒక కంటెంట్ చేసింది మా బుడ్డ. ఈ టార్చ్ చేసుకుని ఏమేమి ఆడుతున్నాను అనుకున్నా. ఈ తాళం పోగొట్టింది, బుల్లెట్ తాళం పోగొట్టింది. 6 గంటల నుంచి ఇంట్లో ఆడుతున్నాం. ఇది చూడండి. ఏయ్ తాళం ఏడేసినావు, తాళం ఏడేసినావు, నాడు తాళం ది. ఈ టార్చ్ వేసుకొని ఇంట్లో ఆడుతూ వస్తుంది. వేరేలో బండి అది, ఈరోజు ఇచ్చాలే. మేడం లే లే తాళం ది, నాడు ఏడేసినావు. ఇదంతా ఓడి తిరగమంటాడు చెట్టి. నేను పొద్దున దువ్వని వేసింది గైస్. ఓడదా అనుకుంటా పోయిండు పొద్దున. నోర్మై మళ్ళా ఏది ఏది రాదు. హ్యాండిల్ లాక్ పెట్టింది కదా, హ్యాండిల్ లాక్ వేసిన తాళమే పోగొట్టింది. ఇది హ్యాండిల్ లాక్ వేసింది బండికి. అయ్యో రాదు. తాళం బయట పడేసిన తీసుకుంటాడేమో, బండి బయట ఉంటే కష్టం కదా. ఇట్లాంటి పనులు చేస్తావు చిట్టి నువ్వు. నాడు ఇంట్లో నాడు, నా ఇంట్లో నాడు. ఏదో ఒకటి రోజు ఏదో ఒకటి గైస్, రోజు ఏదో ఒకటి చేస్తుంది. ఇలా తాళం పోగొట్టింది. ఇన్ని రోజులు మాకు బండ్లు లేవని వేరే అన్న వాళ్ళు బండి ఇస్తే, మా బండి వచ్చిందని వాళ్ళకి బండి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటే ఇంకో ఇట్లా ఈ లిఫ్ట్లో ఇక్కడ ఏమైనా పడేసింది. ఏమో దొంగ ఫెలో ఇది. అసలు తాళం ఏడ పడేసినావు చిట్టమ్మా? ఎత్తుకపోని నీ కూతుర్ని చక్క గుండుదానా. మమ్మీ ఉంటే ఈ ఉల్లిగడ్డలు కానీ వేసి ఉండాలి. ఇది మరి ఏడేసింది ఇది. గైస్ ఇట్లా వేస్తుంది మా బుడ్డది. మళ్ళీ ఇప్పుడు దీన్ని కొట్టలేము, తిట్టలేము, బెదిరియలేము. తాత చెప్పు, ఏది బండి తాళం పోగొట్టిన అని చెప్పు తాతకి. ఏయ్ అవన్నీ కాదు, బండి తాళం పోగొట్టింది, బండి తాళం పోగొట్టింది, తాళం పోగొట్టింది. కూర్చుంది నిమ్మలంగా. ఈ చేసిన పనులకి వీళ్ళ అమ్మ అందరూ అప్పటి నుంచేమో 6 o'clock నుంచి మా మమ్మీ ఇంట్లో ఆడుతుంది. ఇప్పుడు వచ్చి నేను ఇంట్లో ఆడుతున్నా. ఇంకో మళ్ళీ ఇంకో పని ఇలాంటి తీట పనులు చేస్తుంది. ఏమన్నా అంటే ఇలాంటి తీట పనులు చేస్తుంది. ఫస్ట్ తీట పనులకి తీట అది కూడా అయిపో. అది మాత్రం వేయవు. ఏడదా మీ మమ్మీ వస్తువులు ఏడేయకు, బావి వస్తువులే. ఇంకో ఆ జాడక ఒకటి, ఈ తుడిచే కట్టె ఒకటి, ఈ టార్చ్ ఒకటి, సోఫా కిందకి దులుపుతున్నాము, లేపి చూస్తున్నాము, అయినా దొరుకుతలేదు. ఇది ఏడేసిందే మా బుడ్డది. ఇంకో ఆ రూమ్లోకి పోతుంది, అక్కడ బొమ్మకి తిని పెడుతుంది. ఆ బొమ్మలో ఇప్పుడు వేసినావా అనే చిట్టి? ముట్టుకోద్దు కదా, తప్పు కదా బాబాయ్, ముట్టుకోద్దు కదా. మీ డాడీ రాలే ఇంకా? మీ డాడీ రాలే? రాలే. అయ్యో బాబాయ్, బాబాయ్ ఎక్కడాడు? అలా కుక్కలు అరుస్తాయనే మమ్మల్ని తిప్పిస్తే తాతతోటి కుక్కలు అరుస్తాయా? రోజు రాత్రి మీ తాతతోటి తిట్లు తినాలా? ఇలాంటి గయ్యాడి పిల్ల దొరుకుతా. గాయస్ బండి తాళం ఏడుంది తెలుసా? నాకు దొరికింది, నాకు కనబడ్డది బండి తాళం ఏడుందో. ఇప్పుడు మీ అందరు చూపెడతా బండి తాళం ఏడుందో. తీసుకురా దాన్ని. ఎట్లా బండి తాళం ఇట్రా. ఏయ్ బండి తాళం ఏడబెట్టినా? ఏయ్ రావే, బండి తాళం దొరికిట్రా. దాన్ని తిడతారా? ఏయ్ వద్దునా, బండి తాళం దొరికింది. ఇట్రా గుడ్డి. ఇంకో ఇటు చూడండి, ఈడ పెట్టి దాన్ని అంటారా? కాదు, మనం ఎవరో పెట్టి దాన్ని అంటారా? బాబు సారీ బేటా.
గాయస్ ఇది గాయస్ బండి తాలో అంటారు అందరు కలిసి 5 గంటల నుంచి అంటుంటాడు పాపం దీన్ని 5 గంటల నుంచి ఎందుకు ఇక్కడ చూసి ఇక్కడ ఉన్నది పొద్దున తీసుకొద్దాం అనుకుంటా నేను. సారీ పెట్టా ఎవడు అందడు అది అసలు అక్కడ ఎవడు పెట్టిండు నితిన్ గడ పెట్టుండొచ్చు మర్చిపోయినట్టు గాయస్ దీన్ని అన్నందుకు మా నాన్న దీన్ని కాలు మొక్క అంటాడు సారీ తప్పు నాదే బిడ్డ నాదే సారీ సారీ తప్పు నాదే మాదే తప్పు మాదే అంటే నువ్వే కదా అన్ని సార్ తీట పనులు చేశాను నిన్నే అన్నాం గాయస్ మా అన్న ఫోన్ చేసి చెప్తున్నా తాళం దొరికిందని తాళం దొరికింది ఆడుంది తాళం ఏమో అప్పటి 5 గంటల వచ్చి దాన్ని తిడుతురు పాపం 5 గంటలు ఇప్పుడు దెబ్బలు పట్టేదానికి పాపం దెబ్బలు పట్టేదానికి ఇగో చిట్టి నువ్వే కదా పెట్టింది ఒకటేసారి కన్నాడి పోగానే చూసేసరికి ఆడుంది దొరికింది ఫోన్ చేయి తీసుకుని వస్తా సరే గైస్ మా చిన్న కూడా ఫోన్ చేసి చెప్తున్నా చిన్న తాళం దొరికించిన ఎడబెట్టి మేమే ఎడబెట్టినాం పాపం దాని అంటున్నాం 5 గంటల నుంచి ఎవరో పెట్టిరు మేము మా ఇద్దట్లా అన్న తమ్ముళ్ళ ఈడ అప్పటి నుంచి దాని అంటున్నాం అన్ని ఇంట్లో ఆడుతున్నాం ఆడబెట్టి చూడు చూడు అది చూడ్చిన మా దగ్గర కొబ్బరి దగ్గరికి వస్తలేదు డాడీ దగ్గర వస్తే ఇప్పుడు సాయంత్రం తిడుతున్నాం పాపం దాని ఈడ పెట్టిరోరు గాయస్ అప్పంచి మా బుడ్డిది ఈ బండితనం బయట పడేసినాం కానీ బయట అంతా ఇంట్లో అన్నాము చూసేసరికి మా వాల్ మీద పైన మా గోడకు మూలకు తగిలిచ్చింది ఇప్పుడు ఈ బండితనం ఇచ్చిపోవాలి ఈసారి బండి ఇవ్వడానికి వెళ్ళిపోతున్నా మా అన్న ఫోన్ చేసి చాలా బండి ఇచ్చేద్దామని ఇదే బండి బుల్లెట్ అసలు ఘోరంగా వేసింది గైస్ ఇంత 6 గంటల నుంచి తిడుతున్నాం పాపం మా బుడ్డ నువ్వు పడేసినావు కానీ పని అయితే నీ సంగతి చెప్తాం మధ్యది రాత్రి దొరకకపోతే అని కాకపోతే మేము ఎక్కడైతే పెట్టామో ఫస్ట్ టైం ఆడ పెట్టినాము ఎవరు పెట్టిరో తెలియదు పెట్టడం అయితే పెట్టిర్రు పాపం దాన్ని తిట్టినాం మన అనవసరంగా నిజంగానే చేసినాం అనుకుని పాపం అందరూ అది కూడా నోరు మూసుకొని మా తిట్లు పడ్డది పాపం ఇది ఒక న్యూట్రల్ కాదు బండి ఇప్పుడు మన దగ్గర పోయి ఈ బండి ఎవరిని ఇచ్చిండో అన్న దగ్గరికి ఇచ్చేసేయాలి అసలు చాలా రోజులు అవుతుంది ఈ బండి మాకు ఇచ్చి మా బండి లేకపోయేసరికి ఈ బండి ఇచ్చిండు అన్న జిమ్కి వస్తాడు మా అన్న వాళ్ళ జిమ్కి అసలు బండి లేదనగా బండి ఇచ్చిండు అన్న పేరు తెలియదు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆపదలో కాపాడుకున్న బ్రదర్వి